దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్వహణలో విశాఖ జిల్లా జీవీఎంసీ 71వ వార్డు శ్రీనగర్ సమీపం శ్రీరామ్ నగర్ గ్రామ ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఏటా మాదిరిగా పురవీధుల్లో అమ్మవారి ఘట్టాలను ఊరేగించిన అనంతరం గ్రామ మహిళలంతా ఆలయానికి చేరుకుని అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీరామ్ నగర్ కొండవాలు ప్రాంతాల భక్తులు తెల్లవారుజాము నుండే అమ్మవారి దర్శనానికి గాను బారులు తీరారు. గ్రామ నాయకులు పప్పు శంకర్రావు కాలనీ ప్రతినిధులు ఆలయం వద్ద భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. వివిధ వార్డుల కార్పొరేటర్లు స్వచ్ఛంద సేవ ప్రతినిధులు అమ్మవారిని దర్శించుకున్నారు. పండుగ నేపథ్యంలో అమ్మవారిని వివిధ రకాల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. శ్రీరామ్ నగర్ గ్రామ దేవత శ్రీ 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 పైడితల్లి అమ్మవారి పండుగ మరియు తీర్థ మహోత్సవం అంగరంగ వైభవంగా అమ్మవారి సన్నిధానంలో ఈ యొక్క జరుగుతుంది. ఇది ఏదైతే దేవస్థానం సంబంధించిన టెంపుల్ గ్రామంతో గ్రామ యువకులు పెద్దలు అందరూ కలిసి అమ్మవారి పండుగ అతి వైభవంగా మేము ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటున్నాం. ఈ యొక్క దేవాలయం కట్టి సుమారుగా 70 సంవత్సరాలు అవుతుంది. చాలా మహోన్నతమైన అమ్మవారు, అందరికీ కూడా కోరికలు తీర్చే అమ్మవారుగా పేరుగాంచిన అమ్మవారు పైడితల్లి అమ్మవారు. ఈరోజు అలాగే పండుగ సందర్భంగా ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి కూడా అమ్మవారి సన్నిధానంలో వరుస మహోత్సవం కూడా అతి వైభవంగా జరగబోతుంది. కావున ఏదైతే ప్రతి ఒక్కరు కూడా పరిసర ప్రాంత గ్రామాలు ఇటు శ్రీరామనగర్ కానీ, శ్రీనగర్ కానీ, ఉప్పర కాలనీ, గుండాల కాలనీ, దిబ్బపాలెం, రైల్వే క్వార్టర్స్ విశ్వేస్తున్నారు. ఇక్కడ పరిసర ప్రాంత గ్రామాల నుంచి కూడా అనేక మంది వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుందని గ్రామదేవత వెలువెల్లిపోయినటువంటి శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ మహోత్సవంలో అతి వైభవంగా ప్రారంభించబడియండి. గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, పూజలు, గౌరవనీయులు, మరి శ్రీరామ్ నగర్ యువజన సేవా సంఘం, బాలగణపతి యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో, అలాగే దేవాదాయ కమిటీ ఆధ్వర్యంలో ఈ పండుగ మహోత్సవంలో అతి వైభవంగా జరపబడుతున్నాయండి. అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ఉత్తరాంధ్రలో విజయనగరం పైడితల్లి అమ్మవారి దేవస్థానం ఎలాంటిదో అలాగే మన ఈ శ్రీనగర్ గ్రామంలో వెలిసినటువంటి పైడితల్లి అమ్మవారి ఆశీస్సులు మా చుట్టుపక్కల ఉన్న ఈ 20-25 గ్రామాల పరిసర ప్రాంతాల్లో అమ్మవారు కోరిన కోరికలు తీర్చిన తల్లి. ఆ తల్లికి మొక్కులు తీర్చుకొని అలాగే ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు తీసుకుంటున్నారండి. నిజంగానూ అమ్మవారి సేవ చేయడానికే గ్రామంలో యువకులు అవనాయండి, పెద్దలు అవనాయండి, ఎవరైనా కానీ రాజకీయ నాయకులు అవనాయండి, పార్టీలతో సంబంధం లేకుండా అన్ని పార్టీల వారు కూడా అమ్మవారిని వచ్చి దర్శించుకొని ఎవరికి తోచిన వారి విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మా కమిటీ తరఫున అందరికీ మనస్ఫూర్తిగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని సవినంగా అమ్మవారిని కోరుకుంటున్నాం.